ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, సమస్తాన్ని కలుగు చేసిన మా దేవ, మీ దాసులమైన మీ పిల్లలమైన మేము మీ మనసులోని మాటలు మా గ్రంథం ద్వారా నేర్చుకోవడానికి, మీరు మాకు ఇచ్చిన గ్రంథంలో ఉన్న మాటల ద్వారా మీ మనసు తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకుని వాటి ప్రకారం బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతకై ఈ తరంలో మమ్మల్ని పుట్టించి ఇంత సత్యమైన మాటలు మేము నేర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. వాక్యాన్ని బోధిస్తున్న నాకును వింటున్న వారికి సరైన జ్ఞానమును అనుగ్రహించమని, విని వివేచించి వాటి ప్రకారం నడుచుకునే పరిస్థితిలో మేము ఉండడానికి తండ్రి మమ్మల్ని మేము ఎప్పుడు సిద్ధపాటు చేసుకుంటూ ఈ జీవితంలో నేను మహింపరిచి నేను నామానికి కీర్తి తెచ్చే పిల్లగా ఎల్లప్పుడూ ఉండడానికి ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి తోడును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పాట ఎముకలలో దాగి ఉన్న జీవం, బైబిల్ చెప్పిన నిజం. ఎముకలలో దాగి ఉన్న జీవం, ఎముకలలో దాగి ఉన్న జీవం, బైబిల్ చెప్పిన నిజం. పాఠం వినేసరికి మీకేం అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. పాఠం పేరే వినేసేసరికి ఈ పాఠం పేరేంటి ఎలా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే వైద్య శాస్త్రానికి సంబంధించింది. అందుకోసమే ఆ పదాలు చెప్పేసరికి ఇదేంటి మేము ఎప్పుడు వినలేదు అని ఒక ఆలోచన మనలో పుడుతుంది. నేడున్న వైద్యం ఇంతకుముందు మనం చూసుకుంటే ఒక చర్మాన్ని కొయ్యాలంటే ఆనాడు చర్మము కోసి ఆపరేషన్ చేసి వైద్యం చేసేంత పద్ధతి లేదు. తెలుసా మీకు ఆ విషయం? కష్టం. అంటే ఆపరేషన్, కత్తితో శస్త్రచికిత్స, కత్తెరతో శస్త్రచికిత్స అంటారు దాన్ని. ఆపరేషన్ తెలుగులో శస్త్రచికిత్స అంటారు. అది చేసే విధానం ఇంతకు ముందు లేదు. అంటే అది చేసిన బ్రతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకు అంటే అప్పటికి మత్తు మందు అనే దాన్ని కనిపెట్టలేదు. అర్థమవుతుందా? ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి? మత్తు ఇవ్వాలి. దాన్ని అనస్థీసియా అంటారు. అనస్థీసియా అనే దాన్ని ఇస్తేనే మనిషికి మత్తు వస్తుంది. ఆ మత్తులో ఆపరేషన్ చేస్తేనే దాన్ని అంటే మత్తులో ఉండేటప్పుడు దాని నొప్పి రాదు. కానీ అంతకుముందు డైరెక్ట్గా ఆ మందు పెట్టకుండా, అనస్థితి అనే మత్తు మందు పెట్టకుండానే ఆపరేషన్ చేసేవారు. ఆ నొప్పికి భరించలేక చాలామంది చనిపోయేవారు. అర్థమవుతుందా? నేను అసలు పాఠం ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు? ఎముకలలో దాగి ఉన్న జీవం, బైబిల్ చెప్పిన నిజం. అయితే వైద్య శాస్త్రంలో ఎన్నో మార్పులు, ఎన్నో కొత్త రకాలుగా ఆలోచించి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్. అంటే ఇప్పుడు మీకు తలకు సంబంధించి అనుకోండి, తలను చూసేవారు డాక్టర్లు ఉంటారు. కళ్ళు గురించి ఒక డాక్టర్ ఉంటాడు, ముక్కు గురించి ఒక డాక్టర్ ఉంటారు, గుండెకి సంబంధించిన ఒక డాక్టర్ ఉంటారు, ఎముకలకు సంబంధించిన డాక్టర్ ఉంటారు. వాళ్ళకి ఒక పేరు కూడా ఉంటుంది. వెన్నెముకలకు సంబంధించి మధ్యలో ఎముకల మధ్య వాతవ ఇలాంటికి సంబంధించిన ఆయన్ని రొమటాలజిస్ట్ అంటారు. ఆయనకు ఒక పేరు ఉంది డాక్టర్కి. ఎముకలకు సంబంధించిన డాక్టర్ ఉంటాడు, బోన్ స్పెషలిస్ట్ అంటారు వాళ్ళని. అంటే ఒక్కొక్క దానికి, అంటే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, శరీర భాగాలు, ప్రతి భాగానికి ఒక డాక్టర్ ఏర్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ వైద్యం ఎలా ఉందంటే తొందరగా రికవరీ అయ్యే విధంగా ఆపరేషన్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందింది. అయితే మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని నయం కాని రోగాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటారు వాటిని. ఆ రోగాలు వచ్చాయి అనుకోండి, వెంటనే వైద్యం దొరకదు, దొరికిన వెంటనే తగ్గదు. అటువంటి రోగాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఈ రోగాలు తొందరగా అంటే డాక్టర్ కూడా రక్తం ద్వారా బ్లడ్ టెస్ట్ చేస్తేనో, లేకపోతే
స్కానింగ్లో ఎక్స్రేలు తీస్తేనో వీటి ద్వారా అది రోగం ఏంటన్నది మనిషికి అర్థం కాదు. అలాంటి రోగాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కువ కాలం దీర్ఘకాలం ఉండే రోగాలు అంటారు. ఈ రోగాలకి గవర్నమెంట్ కూడా జగన్ ప్రభుత్వం 10,000 నెలకు ప్రకటించింది. అందులో ఈ ఊర్లో ఉన్న ఒక అబ్బాయికి కూడా అలాంటి రోగం ఉంది. ఆయనకి నెల నెల 10,000 పెన్షన్ కింద వస్తుంది. అది వాళ్ళు వైద్యం చేపిస్తేనే వాళ్ళు బతుకుతారు, లేకపోతే చనిపోతారు. నెల నెల చేయించాలి. మా ఊర్లో సేవ చేస్తూ చనిపోయిన పాస్టర్ గారు, కిమ్ పాస్టర్ గారు కూడా ఒక ఎలాంటి రోగం ఏంటంటే, ఇలాంటిది కాదు, దీనికంటే ముందున్న స్థాయి. ఆయన కూడా నెలకింత లెక్క డబ్బులు వచ్చాయి. ఆయనకు వచ్చిన రోగం కిడ్నీలకి సంబంధించి అనమాట. కెరిటిన్ అనేది అంటే బ్లడ్ సెల్స్లో బ్యాడ్ వచ్చాయి అనుకోండి, అవి రావడం వల్ల అవి పెరిగితే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. కిడ్నీలో ఉన్న జీవాన్ని తినేస్తుంది, తొందరగా చనిపోతారు. దానికి ఏం చేస్తారంటే రక్త మార్పిడి, రక్త శుద్ధి చేస్తారు. అంటే రక్తాన్ని తీసి ఈ చేతిలో నుంచి రక్తం తీయడం, ఈ చేతిలో నుంచి రక్తం ఎక్కించడం. అంటే ఇలా రక్తం వస్తున్న ఈ రక్తాన్ని శుద్ధి చేసి ఈ చేయకుండా రక్తాన్ని ఎక్కిస్తారు జీవం మనిషిలోనికి. అలా చేసిన నెల నెల వారం వారం చేసిన బ్రతకడం కష్టం, ఎక్కువ అయిపోతే రోగం. అయితే ఇటువంటి రోగాలని ఎలా గుర్తుపడతారు అని అంటే, ఎలా గుర్తుపడతారు? అలాంటి రోగాలు ఏమున్నాయని మనం ఆలోచించగలిగితే తలసేమియా అనేసి ఒకటి, ల్యూకోమియా, అనోమియా అనే రోగాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎముకల్లో ఉన్న జీవాన్ని తినేస్తుంటాయి. ఎముకల్లో ఉన్న జీవాన్ని, దీన్ని ఒకవేళ పసిగట్టాలన్నా కూడా ఎముకల్లోనే దాన్ని ఎముకల్లో ఉన్న మూలుగుని తీసి పరిశోధన చేస్తే తప్ప ఇది మనిషికి తెలియదు ఆ రోగం ఉందన్న సంగతి. ఓకేనా? ఇలా పరిశోధనలు చేస్తున్న ఈ డాక్టర్లకి వైద్య రంగం పెరుగుతున్న కొలది ఎముకల్లో అసలైన జీవం ఉంది అని పరిశోధనల ద్వారా ఈ మధ్యన తెలిసింది. దాన్నే బోన్ నారో టెస్ట్ అంటారు. బోన్ నారో టెస్ట్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీకు అర్థం అవ్వాలంటే నేను ఈజీగా మీకు చెప్తాను చూడండి. మనం భోజనం చేసేటప్పుడు చికెన్ అయినా మటన్ అయినా మనం తెచ్చుకున్నాం అనుకుంటాం, మాంసం సంబంధించి తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ ఇష్టపడి సంతోషంగా తినాలనుకున్న ఒక పదార్థం ఉంది మాంసంలో, ఎముకల్లో మూలుగు అనే ఒకటి ఉంటుంది. మనం ఏ మాంసం తెచ్చుకున్నా అందులో ఎముకలో మూలుగు అనేది ఒకటి ఉంటుంది. ఆ మూలుగు తినడానికి ఇష్టపడతాం మనం. అర్థమవుతుందా? ఆ మూలుగులోనే జీవం ఉంది. అది తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఎముకలకు కూడా బలం. అది టేస్ట్గా కూడా ఉంటుంది, రుచి కూడా ఉంటుంది. అయితే ఈ బోన్ నారో టెస్ట్ ఇది ఎందుకు చేస్తారు? మళ్ళీ ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకొన్ని వైద్య విధానాల్లో మార్పులు వచ్చాయంటే, ఇటువంటి వారికి రోగం ఉన్న వారిని ఎలా నయం చేయాలంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని ఎలా నయం చేస్తారంటే, వీళ్ళలో ఉన్న ఆ బోన్ నారో, ఆ ఎముకల్లో ఉన్న ఆ మూలుగు వేరొక ఎముకల్లో ఒకవేళ వేరొక వ్యక్తిలో ఉన్నాయనుకోండి, సేమ్ ఉన్నాయనుకోండి, ఆ మూలుగుని తీసుకొని వీళ్ళు ఎముకల్లోకి పంపిస్తే వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది. అర్థమైందా? ఒక మనిషిలో ఉన్న ఎముకల్లో ఉన్న బలహీనత ఏర్పడినప్పుడు ఇంకొక వ్యక్తిలోని ఆ ఎముకల్లో ఉన్న జీవాన్ని తీసుకుని వెళ్ళి ఆ మూలుగుని తీసి వీళ్ళకి ఎక్కిస్తే ఖచ్చితంగా వీళ్ళు బ్రతికే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే కరోనా సమయం అయిపోయిన తర్వాత ఈ పరిశోధనలు అనేది ప్రవేశపెట్టారు. చాలామందికి అడిగారు కూడా, అంటే అవయవ దానం అని, మళ్ళీ స్టెమ్ సెల్స్ అని, ఇలా కొన్ని పరిశోధనలు చేసి ఎవరైతే సెట్ అవుతే వాళ్ళని తీసుకొని ఆ ఎముకల్లో ఉన్న జీవాన్ని ఇతరులకు ఎక్కిస్తారనమాట. దీని ద్వారా మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే ఇది ఈ 4-5 సంవత్సరాలు లేదా ఇది 10-15 సంవత్సరాల్లో వైద్య శాస్త్రం కనుగొంది. ఏమని? ఎముకల్లో జీవం ఉంది, ఆ జీవాన్ని వేరొక మనిషికి ఎక్కిస్తే బ్రతుకుతాడు అన్న విషయాన్ని వీళ్ళు ఇప్పుడు కనుగొన్నారు. అసలు బైబిల్ ఎప్పుడు చెప్పింది?
అని మనం ఆలోచించగలిగితే బైబిల్లోనికి వెళ్దాం. బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు మనిషిని ఎలా చేశాడు అని ఆలోచించగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. మనిషిని దేవుడు చేసేటప్పుడు మట్టిని తయారు చేశాడు, మనిషిగా రూపు పొందాడు. కానీ అందులో ఒక జీవం వచ్చిందా? మళ్ళీ జీవం రావాలంటే ఎవరు? దేవుడే. ఆ జీవాన్ని ఆదాములోనికి పంపించాడు దేవుడు ఆత్మ ద్వారా కదా. అంటే మనిషిగా తయారై జీవం కలిగి ఉన్నాడు. ఆ జీవం కలిగిన వ్యక్తిలో నుంచి ఎవరిని తీశాడు దేవుడు? అవ్వని తీశాడు. అవ్వని ఎలా చేశాడు అని మనం ఆలోచించగలిగితే ఆదాముని మట్టిలో నుండి చేసినట్టు మళ్ళీ అవ్వను మట్టిలో నుండి చేసి జీవవాయువును ఊదాడా? అలా ఊదాడా? లేదు. ఆదాము నుంచి ఏం చేశాడు? 21వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి గాఢ నిద్ర అంటే అనస్థీసియా అని ఈరోజు చెబుతున్నాం కదా, మనం మాట్లాడున్నాం కదా, మత్తు కలిగించేది కదా. దేవుడు మనుషులైతే మత్తు మందు కొనుక్కొని మత్తు ఎక్కించి ఆపరేషన్ చేస్తున్నారు. దేవుడు గాఢ నిద్ర, ఆ మత్తు పెట్టకుండానే నిద్ర కలుగు చేశాడు. మత్తు కలగడం అంటే ఏంటి? నిద్రలోకి వెళ్ళిపోవడం. దేవుడు మందును ఉపయోగించకుండానే, అంటే మొట్టమొదటి ఆపరేషన్ చేస్తున్నది ఎవరు? దేవుడే. ఆ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఎముకను తీయడానికి. చూసారా? అంటే ఆపరేషన్ అనేది ఎవరి ద్వారా ప్రారంభమైంది ముందు? ఈ మధ్యన ఆపరేషన్ నేర్చుకున్నారు కానీ అంతకుముందు లేదు. కానీ మొట్టమొదటిగా ప్రపంచంలో మనిషికి ఆపరేషన్ చేసింది ఎవరు? దేవుడు. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు గాఢ నిద్ర అంటే మత్తు, అనస్థీషియా అని ఈరోజు వాడుతున్న ఈ పదాలు దేవుడు ఎప్పుడో ఆది కాలంలోనే గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ ఆదాముకి చేశాడు. నిద్రించినప్పుడు ఏం తీసుకున్నాడు? అతను ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఏం తీశాడు? ఎముకని ఎందుకు తీశాడు అంటే ఎముకలోనే జీవం అనేది ఉంది. దేవుడు చెప్పగానే చెబుతున్నాడు మనిషికి. ఏమనేసి అంటే, నాయన ఎర్ర రక్త కణాలు అనేవి సృష్టి ఎక్కడ జరుగుతుందంటే ఇగో ఎముకల్లో ప్రారంభమవుతుంది. ఒక మనిషి బ్రతకడానికి రక్త కణాలు కావాలి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇవన్నీ ఎక్కడ నిర్మాణం సృష్టింపబడతాయో తెలుసా? శరీరం మొత్తం వెళ్ళాలంటే ఎముకలలో. అందుకోసం ఆ ఎముకనే తీసుకున్నాడు దేవుడు. పక్కటి ఎముకలలో ఒక దానిని తీసుకొని దానితో స్త్రీని నిర్మించి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎముకలలో ఏముంది? ఆదాములో ఉన్న జీవములో నుంచి జీవం తీశాడు. ఓకేనా? మరి మనమందరం ఎలా వచ్చాం? మరి ఆ ఒకరి నుండి అపోస్తలుల కార్యం 17:26 ఏముంది? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ప్రతి జాతి మనుషులను ఆయన ద్వారా సృష్టించాడు, ఒకడి నుంచే. అంటే ప్రతి మనిషిలో జీవం వస్తుందంటే దేనిలో నుంచి వస్తుంది? ఎముకలలో నుండి వస్తుంది జీవం. ఎముకలలో నుండే జీవం వస్తుంది. ఎప్పుడు చెప్పింది ఇది బైబిల్? మొదటి అధ్యాయము, మొదటి మనిషి నిర్మాణంలోనే దేవుడు చెప్పాడు. కానీ శాస్త్ర ప్రపంచం, వైద్య శాస్త్రం ఎప్పుడు చెప్పింది? ఈ మధ్యన ఒక 10, 15, 20 సంవత్సరాల్లో. చూసారా ఎంత గొప్పదో బైబిల్? ఎముకలలో జీవం ఉందన్న సంగతి బైబిల్ ఎప్పుడో చెప్పింది. అయితే ఈ ఎముకల్లో ఉన్న జీవాన్ని ఇప్పుడు ప్రయోగాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి పంపిస్తున్నారు. బైబిల్లో కూడా చూడండి, అంటే ఎముకలని ఎలా దేవుడు చేస్తున్నాడో, ఎలా అంటే
శరీరం మొత్తం, ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఏమవుద్దండి? మట్టిలో కలిసిపోతుంది. కానీ ఎముక అంత తొందరగా అసలు కలదు. మీరు కావాలని చూడండి, ఎముకలు చాలా కలవు. ఎముకలు ఎంత గట్టిగా ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా అవి భూమిలో అలాగే ఉంటాయి. అంత గట్టిగా దేవుడు సృజించి అందులో జీవాన్ని పెట్టాడు అనమాట. అయితే ఆ ఎముకలకు ఎహెజ్కేలు ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 4-6 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 4-6 వచనాలు. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి, మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పిదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఎహెజ్కేలుకి దేవుడు చెప్తున్నాడు, నాయన అక్కడికి వెళ్ళు, యుద్ధంలో చనిపోయిన ఎన్నో ఎముకల శవాలు అక్కడ ఉంటాయి. ఆ ఎముకలకు నువ్వేం చెప్పాలి? ఎముకల్లారా జీవం పొంది రండి అని చెప్పి అవి వస్తాయి అంటాడు. అంటే చనిపోయిన ఎముకలలోకి జీవం ఎలా వెళ్తుంది? దేవుని మాట చేత. మరి ఆదాములోకి ఎలాగొచ్చింది జీవం? అర్థమవుతుందా? అంటే ఒక మనిషి బ్రతకాలంటే జీవం ఎందులో ఉండాలి? ఎముకలలో ఉండాలి. చూడండి, ఒకవేళ ఎవరికైనా ఎముకలలో రోగం ఉందనుకోండి, వాళ్ళు బ్రతకగలరా? బ్రతకలేరండి. ఎముకలు చాలా ప్రాముఖ్యం, జీవానికి ప్రారంభం అవి. ఆ జీవం ఎముకల్లో రావాలంటే ఎవరి మాట వల్ల సాధ్యం? దేవుని మాట వల్ల. ఇలా ఎముకలలోకి వచ్చిన మరి ఈ జీవాన్ని మరి మనుషులు కాపాడుకుంటున్నారా? జీవము ఎముకల్లో ఉంది కదా, మరి ఎముకలను జాగ్రత్త పడుతున్నారా, దాచుకుంటున్నారా? ఎముకలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? శరీర భాగాలను ఎందుకు ఇచ్చాడు దేవుడు? చెప్పండి. ఎముకల్లో జీవం పెట్టి నీకు 66 లేదా 70, 80 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు? ఇంత బలమైన ఎముకలను పెట్టి, జీవాన్ని అందులో సృష్టించి, జీవాన్ని అందులో పోసి ఎందుకు ఇచ్చాడు? చెప్పండి. దేవుని కోసం బ్రతుకుతామని ఇంత నిర్మాణాన్ని దేవుడు మనకిస్తే, చాలామంది ఆ నిర్మాణాన్ని ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్ల ద్వారా ఎముకలు ఎరగొట్టుకుంటున్నారా? పోగొట్టుకుంటున్నారా? దేవుడు అందంగా ఆకృతి ఇచ్చి అన్ని అవయవాలను ఇచ్చిన ఈ అవయవాలను ఎన్నో ప్రమాదాల ద్వారా అంగవైకల్యంగా మార్చుకుంటున్నారు. జీవాన్ని కలిగిన ఎముకల్లోకి అవసరం లేని ఆహారాన్ని పంపిస్తూ ఈ ఎముకల్లో ఉన్న సత్తువును తగ్గించుకుంటున్నారు కదా. ఎంత కష్టపడ్డాడు దేవుడు దీన్ని నిర్మించడానికి అనేది అర్థం కాని వారు చేసే పని. ఇంత జీవాన్ని ఇచ్చిన దేవుని పని కోసం ఇది ఉపయోగించాలన్న మాట అర్థం కాని వారు చేసే పని. లోకంలో ఉన్న వాటి కోసం ఈ శరీరాన్ని, శరీరంలో ఉన్న భాగాలని, ఈ ఎముకలను, ఈ జీవాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు. ఈ జీవాన్ని దానిలోనే వినియోగిస్తున్నారు, అరగదీసేస్తున్నారు. అందుకోసం చూడండి, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఒక వయసు దాటిన తర్వాత వెళ్ళారనుకోండి, ఎందుకయ్యా ఈ నొప్పులు వస్తున్నాయంటే, అయ్యా నీకు అరిగిపోయే ఎముకలు. పని చేసి చేసి ఏమైపోయాయి? ఏ పని? దేవుని పనా? కాదు. నీ సొంత పనులు చేసి చేసి ఏం చేసేసావు? ఎముకలను అరగదీసుకున్నావు. మళ్ళీ మందులు వాడు, అందులోకి మళ్ళీ ఏమొస్తుందంట? మళ్ళీ జీవం వస్తుందా? జీవం రాదు, నొప్పి తగ్గుతుంది అంతే. అర్థమవుతుందా? ఇలా మనకున్న జీవాన్ని దేవుడిచ్చిన ఎముకల్లో జీవాన్ని పెట్టి ఇచ్చిన ఈ జీవితాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం? దేనికోసం ఉపయోగిస్తున్నాం? అందులోనే జీవం ఉందని దేవుడు చెప్పి ప్రతి ఎముకల ద్వారా మనల్ని సృష్టించు. ఆదాము నుంచి అవ్వ ద్వారా ఈ ప్రపంచ జనాభాని. అందుకోసం ఆదికాండంలో ఏముంది? జీవం గల ప్రతివానికి తల్లి అవ్వ అని ఉంది, 3వ అధ్యాయంలో ఉందా? చూడండి ఒకసారి.
ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి. ఆ, చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, అనగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న జీవం కలిగి బ్రతుకుతున్న పుట్టబోయే పిల్లలందరికీ, పుట్టి చనిపోయిన వారందరికీ, అందరికీ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వల ద్వారా వచ్చింది. అంటే ఎముకలలో జీవాన్ని దేవుడు కలుగు చేసి ఆ జీవాన్ని అందరి ఎముకల్లోనికి పంపిస్తున్నాడు. ఆత్మ ద్వారా ఆత్మను అనుగ్రహించి నడిపిస్తున్నాడు దేవుడు. మరి దీన్ని అంటే ఇప్పుడు ఒక మార్పిడి చేయాలనుకోండి, ఒకరి ఎముకల్లో ఉన్న ఆ మూలుగులో ఉన్న వ్యాధుల్ని తప్పించడానికి, ఆ మూలుగును మార్చాలంటే ఏం టెస్ట్ చేయాలో తెలుసా? బోన్ నేరో టెస్ట్ చేయాలి. ఇంకోటి కూడా ఉంది, స్టెమ్ సెల్స్ అంటారు. స్టెమ్ సెల్స్ అంటే మనిషిలో ఉన్న ఉమ్ముని టెస్ట్ చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఎముకలలో ఉన్న మూలుగు వేరొక వ్యక్తిలో ఉన్న ఎముకల్లో ఉన్న మూలుగు ఒకటో కాదో తెలుస్తుంది. దేని ద్వారా టెస్ట్ చేస్తే? ఉమ్ములో ఏముంది? ఉమ్ములో కూడా ఏముందంటే జీవం ఉంది. ఉమ్ములో కూడా జీవం ఉంది. ఉమ్ములో జీవం ఉందా? మనకు ఆశ్చర్యంగా లేదా? మీకు ఆశ్చర్యంగా ఉందా? మనం ఉమ్ము జీవం ఉందని అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. కానీ ఇది ఎప్పుడో బైబిల్ చెప్పేసింది. ఉమ్ములో కూడా జీవం ఉందని బైబిల్ ఎప్పుడో చెప్పింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గారు. అవునా? చూడండి ఒకసారి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు చెవుడు గల నొత్తివారిని ఒక ఆయన వద్దకు తోడుకుని వచ్చి ఆ వాని మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొనురి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకుని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి. ఓకేనా? ఏమన్నాడు? ఉమ్మి వేసాడంట. ఎక్కడ? చెవిటిలో. అంతేనా? తన వేళ్ళు చెవులలో పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టాడంట. ఈ ఉమ్ము తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? ఆయన నాలుక మీద పెట్టాడంట. అంటే ఈయనకి ఏదైతే రోగం ఉందో ఆ రోగాన్ని తీసే జీవం ఎందులో ఉంది? యేసు ఉమ్ములో ఉంది. యేసు ఎవరు? దేవుడు. దేవుని మాటే కదా జీవాన్ని ఇచ్చింది మనిషికి. మరి ఆయన శరీరంలో ఉన్న ఉమ్ములో కూడా ఏముంది? జీవం ఉంది. ఆ జీవాన్ని అక్కడ పెట్టేసరికి ఆయన మాట్లాడడం మొదలెట్టాడు, చెవులు పనిచేయడం మొదలెట్టాయి. అంటే ఉమ్ములో జీవం ఉందని చెప్పగానే యేసు మనకి చెబుతున్నాడు. ఇంకో సందర్భం కూడా చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలువయము కొన్నిటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలువ వాడు పంపడివాడు అర్థం, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చును. మళ్ళీ ఏం చేశాడు? ఇక్కడ ఉమ్ము మళ్ళీ ఎక్కడ రాశాడంట? బురదలో వేసి బురద కలిపి కళ్ళకు రాశాడంట. బురద రాస్తే తగ్గిపోద్దా? బురదలో కూడా ఉంది తెలుసా? మన దెబ్బ తగిలింది అనుకోండి, ఏడు చేస్తామండి, రక్తం కారకుండా మట్టి వేసేస్తాం. ఆపుతుందా? ఆపుతుంది. అంటే బురదలో కూడా ఏముంది? వైద్యం ఉంది తెలుసా? చూడండి, కొంతమంది ముఖాలు అందంగా రావాలి, నేను ఏ మట్టి రాస్తారండి? ముల్తాన్ మట్టి. తెలుసా ఆ విషయం? ముల్తాన్ మట్టి ముస్లిమ్స్ ఎక్కువ వాడుతుంటారు. ముస్లిమ్స్ అంటే ముఖము అందంగా రావాలని మట్టి రాసుకుంటారు. ఇంకా మీరు అన్నారు చూడండి, పుట్ట మట్టి, పుట్టను తీసి ఆ మట్టిని రాస్తారు. దేనికి తెలుసా? తలకి, సొండ్రు పోవడానికి,
అందులో ఉన్న క్రిములు పోవడానికి వాడతారా? అంటే మట్టిలో కూడా ఏముంది? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఉమ్ము తీసాడంట, మట్టిలో కలిపాడు, మట్టిలో కలిపి వాని కళ్ళ మీద రాశాడు. అంటే ఉమ్ములో ఏముంది? దేవుని మాటలో జీవం ఉంది. దేవుని శరీరంలో ఉన్న భాగాలలో కూడా ఏముంది? ఉమ్ములో జీవం ఉందని యేసు చెబుతున్నాడు మనకి. చూడండి, బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? ఈరోజు పరిశోధన చేసి స్టెమ్ సెల్స్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడో, ఈ రోగంతో ఏదైతే ఈ సెల్స్ లేక ఈ బోన్ నెరో ప్రాబ్లం వచ్చి బాధపడుతున్నారో, ఎముకల్లో మూలుగు తగ్గి ఎవరైతే బాధపడుతున్నారో, ఈ మూలుగును అందరూ ఇవ్వడానికి అర్హత ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? వారి రక్త సంబంధులు ఇవ్వడానికే ఎక్కువ శాతం రక్త సంబంధుల యొక్క వాళ్ళవి మ్యాచ్ అవుతాయి అన్నమాట. వాళ్ళ యొక్క మూలుగు వీళ్ళ యొక్క మూలుగు కరెక్ట్ సైజులో ఉంటాయి, కరెక్ట్ పరిమాణంలో ఉంటాయి కనుక వాళ్ళవే ఎక్కువ సెట్ అవుతాయి. రక్త సంబంధులు వాళ్ళవే తీసుకుంటారు. దానికి వయసు కూడా ఉండదు. ఏ వయసులో తీసుకోవాలంటే 18 నుంచి 44 సంవత్సరాల్లో ఉన్న వారిలో ఉన్న ఆ మూలుగు ఎక్కువ ఉపయోగపడుతుంది. 80% ఎక్కువ శాతం రక్త సంబంధులది, ఎక్కువ శాతం ఏ వయస్సు గలవారిది? 18 నుంచి 44 సంవత్సరాలు. మరి ఇది ఈరోజు వైద్య శాస్త్రం ఇది కనిపెట్టిందని మనం అనుకుంటాం, కానీ ఇది అంతా ఎక్కడ ఉంది? మళ్ళీ బైబిల్లోనే ఉంది. చూడండి ఒకసారి, ఆదికాండం 29వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అంటున్నాడు. చూసారా? ఎవరిని చూసి? యాకోబుని చూసి. యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? లాబాను వాళ్ళ సహోదరి అయిన రెబ్కా యొక్క కొడుకు. అంటే రక్త సంబంధంలో మ్యాచ్ అవుతాయా? నా ఎముక అంటున్నాడు. ఈయన ఎముక రక్త సంబంధి. ఓకేనా? ఇంకా సమూయేలు మొదటి గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కానీ, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 12, 13 వచనాల్లో కూడా ఇలా ఉంటుందన్నమాట. రక్త సంబంధులు ఎముకలు అని చెప్పబడుతుంది అనమాట. నా రక్త సంబంధివి, నా ఎముకవి అని. రక్త సంబంధం అంటే ఎముకల్లో జీవం ఉంది. ఆ జీవం ఎవరికి సెట్ అవుతుంది? వారి రక్త సంబంధాల వల్లనే సెట్ అవుతుంది అన్నది బైబిల్ ఏ రోజో చెప్పేసింది. ఇంకేమన్నా మనం వయస్సు గురించి మాట్లాడాం. వయసు కూడా రాయబడింది. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 23, 24 వచనాలు. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్తో మృతునందున రాశారు. అక్కడ మూలుగ ఎక్కడ ఉంటుందంట? ఎముకల్లో మూలుగు బలిసి ఉంటుందంట. ఎవరికి? యవ్వనులకి. అందుకోసం వాళ్ళలో నుంచే తీసుకోవాలన్నది బైబిల్ నియమం. ఇంకా యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో కూడా, వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును గాని, వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును గాని అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే బలం ఎవరిలో ఉంటుందంటే యవ్వనులో ఉంటుంది. ఎముకల్లో సత్తు ఎవరికి ఉంటుంది? చూడండి, ఈజీగా చెట్టు ఎక్కగలరు, ఈజీగా జంప్ చేయగలరు, ఈజీగా వెయిట్ను మనం లిఫ్ట్ చేయగలం, బలం కలిగి ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఇరిగిపోతాయి, ముసలైనా ఇరిగిపోతాయి. అవునా? అదే నువ్వు వయసులో ఉన్నప్పుడైతే మెట్లు దిగడానికే కష్టమైపోద్ది ముసలి అయ్యేసరికి. కానీ మెట్లు జంప్ చేసుకుని వెళ్ళిపోతారు ఎప్పుడు? వయసులో ఉన్న. అంటే ఎముకలు బలం సత్వం ఎప్పుడు ఉంటుంది? యవ్వన వయసులో. దాన్నే దేవుడు చెబుతున్నాడు అనమాట. అంటే ఒక మనిషి బ్రతకడానికి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు వైద్యం చేయడానికి ఏం తీసుకోవాలి అంటే, ఒక రోగం మనకు నిర్ధారణ అవ్వట్లేదు అనుకోండి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా
రోగం ఏంటో తెలియట్లేదు అనుకోండి, అప్పుడు ఏ టెస్ట్ చేయాలో తెలుసా? బోన్ మ్యారో టెస్ట్ చేయాలి. బోన్ మ్యారో టెస్ట్. బోన్ మ్యారో అంటే వెన్నెముక. వెన్నెముక ఏమేముక? మనిషిలో ఉన్న వెన్నెముకను టెస్ట్ చేస్తే, వెన్నెముకలో ఉన్న మూలుగును పరిశోధన చేస్తే అందులో ఉన్న రోగం ఏదన్న సంగతి అర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఎందుకు? అసలు దేవుడు మొట్టమొదటిగా జీవాన్ని నియమించేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు ఎందులో పెట్టాడు? ఎముకల్లోనే. అంతేనా? ఆదాము నుండి ప్రక్కటెముకను తీసుకొని అన్నాడు. అంటే రోగ నిర్ధారణ నీకు తెలియాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిశోధన టెస్ట్ ఏంటి? బోన్ మ్యారో టెస్ట్. ఏ రోగం ఏంటి అంతు చెక్కట్లేదు, రోగం ఏంటో, వచ్చిన రోగం అని వైద్యశాస్త్రం పరిశోధన చేయాలంటే చివరిగా చేయాల్సిన పరిశోధన టెస్ట్ ఏదంటే బోన్ మ్యారో టెస్ట్. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎందుకు? అందులోనే జీవాన్ని దేవుడు పెట్టాడు కనుక. అందుకోసమే నడుములలో జీవము అనేసి మనం చదువుకున్నాం ఇంతకుముందు. అర్థమవుతుందా? అంటే ఆ టెస్ట్ చేయడం ద్వారా అందులో ఏ రోగం ఉందో, ఏ మందు వాడాలో అన్న సంగతి అర్థమైపోద్ది. ఇది ఎప్పుడు ఎవరు చెప్పారైతే? ఎవరైనా మీరు ఆలోచించండి, వైద్యశాస్త్రం కానీ శాస్త్రవేత్తలు కానీ ఏదైనా ఒకటి జరిగితే అక్కడికి వెళ్ళి పరిశోధన చేయాలని ఆలోచిస్తారే కానీ ఆ వాటిని కలుగు చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన మాటల దగ్గరికి వెళ్తే మొత్తం తెలిసిపోతుంది కదా నాకు అనే ఆలోచనలోకి రాడు. కావాలని చూడండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జరిగింది అనుకో, ఏంటి ఏం చేద్దామని ఆలోచించి పరిశోధన చేస్తాడు. అనారోగ్యం వచ్చింది, ఏం చేద్దాం, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందని బాడీ మొత్తం అవయవాలలో ఎతికేస్తాడు. చివరికి దొరికింది ఆయనకి ఏమని? ఎముకల్లో జీవం ఉంది, అది చేస్తేనే టెస్ట్ ద్వారా మనకు ప్రయోజనం దొరుకుతుందని కొద్ది సంవత్సరాలు పరిశోధన చేసి అప్పుడు కొనుక్కున్నారు. అదేదో దేవుడు మాటల దగ్గరికి వచ్చి, దేవుడా మనిషి నువ్వే కదా సృజించావు, మనిషికి మూలమైనది ఏది అని పరిశోధన చేస్తే బైబిల్ని ఏ రోజో బైబిల్ చెప్పేసేదే. ఇన్ని పరిశోధనలు ఎంత ఖర్చు ఉండదు పోండి. అంటే ప్రపంచంలో ఏది జరిగినా, ఏది చెప్పాలన్నా ఎందులో ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. అంత విలువైనది ఈ గ్రంథము. మీకు అందుకోసం ఈరోజు జీవం గురించి, ఎముకల్లో జీవం ఉందని బైబిల్ చెబుతుంది అని మీకు నేర్పిస్తున్నాం. అంటే ఎటువంటి సమస్య వచ్చినా దాని దగ్గర, బైబిల్ దగ్గర తీసుకొస్తే బైబిల్ సులువుగా సమాధానం చెప్పేస్తుంది. బైబిల్ తల కింద పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు, తలలో పెట్టుకోవాలి. నిన్న ఒక తమ్ముడు వచ్చాడు, బైబిల్ అన్న ఉంది కానీ తల కింద పెట్టుకుంటామన్నా పడుకున్నప్పుడు మా అమ్మ అంటండి తమ్ముడు తల కింద పెట్టుకుంటే ప్రయోజనం లేదు తమ్ముడు, నీ తలలో ఉండాలి, అది నీ హృదయంలోకి వెళ్ళాలి, నీ నుదుట భాషికములుగా ఉండవలను అని దేవుడు ద్వితీయోపదేశకాండం 6:6 చెబుతున్నాడు. పట్టుకుంటే పట్టు రాదు, అంతేనా? ప్రతిదినం ధ్యానిస్తేనే పట్టు వస్తుంది. అర్థమవుతుందా? ప్రతిదినం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, అందులో ఉన్న మాటలు వింటూ ఉండాలి. అప్పుడు మనకు దేవుని యొక్క జ్ఞానం అనేది అర్థమవుతుందండి. ఈ బోన్ నేరో గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. అంటే బోన్ నేరో టెస్ట్ చేయడం వల్ల రోగం అనేది నిర్ధారణ జరుగుతుంది. ఏం రోగం వచ్చింది, దానికి ఏ మందు వాడాలనే అవగాహన వస్తుంది. చివరిగా వైద్యశాస్త్రం చేసే టెస్ట్ ఏదంటే అది. మీకు అర్థమైంది ఇప్పుడు? ఎముకల్లో జీవం ఉందా? ఉంది. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మరి ఈ జీవంలో, ఎముకల్లో ఉన్న జీవం ఉంది కదా, ఈ జీవానికి మందులు వేసి లేదా మార్పిడి చేసి, మూలుగు మార్పిడి చేసి మనిషిని బ్రతికిస్తున్నారు కదా. ఆ ఎముకలలోకి వెళ్ళే మరొక జీవం ఉంది. ఏంటి ఆ జీవం? చెప్పండి. ఆ ఎముకలలోకి, ఎక్కడో ఉన్న ఎముకలలోనికి వెళ్ళే మరొక జీవం ఉంది, మనిషిని బ్రతికించే జీవం. అదే ఏంటది? వాక్యం. వాక్యం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12.
ఏ మనిషినైతే ఏ ప్రకృతినైతే కలుగు చేసిందో, ఎవరు కలుగు చేశారండి? ఈ ప్రకృతిని కానీ ఈ మనిషిని కానీ కలుగు చేసిన దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట, దేవుని ఊపిరి సమస్తానికి ఏం చేసింది? జీవాన్ని కలుగు చేసింది. ఆ జీవం కలిగిన మాట ఈరోజు మన హృదయాంతరంగాలలోకి, మన మూలుగుల్లోనికి, మన ఎముకల్లోనికి వెళ్తుంది. చూడు ఎంత అద్భుతం అండి దేవుని మాటలు అంటే. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది మాట? దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుంది? చెవుట్లోనికా? చెవుట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మొత్తం శరీరం మొత్తం పాకేస్తుంది. ఇది ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చెప్పబడుతుంది చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలమగలదై రెండంచులు గడ ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను అంటే ప్రాణాన్ని, ఆత్మని, కీళ్లను, చూసారండి, ఎముకల్లో ఉన్న కీళ్లను, ఎముకల మధ్య కీళ్ళు ఉంటాయి కదా, కీళ్లను, మూలుగు ఎక్కడ ఉంటుంది? కీళ్ళు లోపల ఉంటుంది. ఎముకలు లోపల ఉన్న మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు ఎందులోకి వెళ్ళిపోతుందంట? ఎముకల్లోకి వెళ్ళిపోతుందంట, కీళ్ళలోకి వెళ్ళిపోతుందంట, ప్రాణంలోకి వెళ్ళిపోతుందంట, ఆత్మలోనికి వెళ్ళిపోతుందంట. ఇంకా దూరుచు హృదయం ఎక్కడ ఉంది తెలియదు. అవునా? హృదయం అనేది ఒక అవయవం కాదు. అవయవాలలోకి దూరడమే కాదు దేవుని మాట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందంట? కనిపించని హృదయపు ఆలోచనలోకి కూడా వెళ్ళిపోతుంది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఎవరు శోధిస్తున్నారంట? దేవుని వాక్యం. ఎంత బలమగలదే చూసారా? మనిషికి తెలిసిన జీవము ఎముకల్లో ఉన్నదన్న సంగతి తెలుసు, కానీ ఆ ఎముకలలో జీవం రావడానికి కారణం దేవుని మాట. అదే జీవాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. ప్రపంచానికి అర్థం కాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఎముకల్లోనికి జీవం? దేవుని నోట నుండి. ఆ దేవుని నోట నుండి వచ్చిన జీవపు మాటలే ఈరోజు మన గ్రంథంగా బైబిల్ ఉంది. ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటున్నారు దీన్ని? బైబిల్ అంటే ఒక మత పుస్తకం, క్రైస్తవులు పూజించే ఆరాధ్య దైవానికి, ఒక మతానికి, ఒక దేవునికి సంబంధించింది ఈ పుస్తకం అనుకుంటున్నారు. దేన్ని? ఈ బైబిల్ని. కాదండి. ప్రపంచ మానవాళికి జీవాన్ని కలుగు చేసిన, సమస్త సృష్టిని కలుగు చేసిన జీవము కలిగిన మాటలే ఈ బైబిల్. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంట? హృదయాంతరంగాల ఆలోచనలకు వెళ్ళిపోతుంది. అంత అద్భుతమైన మాటలు పరిశోధించడానికి, ఆలోచించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎముకలలో దాగి ఉన్న జీవం దాగి ఉందా? ఉంది. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. ఎప్పుడు? ఏనాడో చెప్పింది. ఈరోజు పరిశోధన చేసి సైన్స్ ప్రపంచం తెలుసుకుంది, వైద్య రంగం తెలుసుకుంది. అదే బైబిల్ దగ్గరికి వస్తే ఇప్పుడే చూపిస్తుంది ఎముకల్లో జీవం ఉందని. ఆ జీవం ఉమ్ము ద్వారా పరీక్ష చేయొచ్చని, ఉమ్ములో కూడా జీవం ఉందని యేసుక్రీస్తు ద్వారా తెలిసింది మనకి. అంటే ఏ రంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఎక్కడ రావాలి? పురావస్తు శాస్త్రాల గురించి మనం చెప్పాను, చిత్రలిపి గురించి. ఎక్కడ రావాలి? మళ్ళీ బైబిల్ దగ్గరికి. వైద్య రంగమైన బైబిల్ దగ్గరికి. పక్షుల శాస్త్రం తెలియాలన్నా బైబిల్ దగ్గరికి. చూసారా? మన పక్షుల శాస్త్రం చెప్పాను మీకు. అంటే అందుకోసమే పిడి సుందరరావు గారు ఒక మాట అంటారు, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటాడు. పుట్టినే అనట్లేదు ఆయన. ఎందుకంటే అన్ని శాస్త్రాల అవగాహన బైబిల్లో రాసింది. ఎందుకు? ఈ శాస్త్రాలు పుట్టడానికి సృష్టి అవసరం. ఆ సృష్టిని కలుగు చేసింది దేవుని మాట. ఆ దేవుని మాట ఈ గ్రంథం. కనుక అన్ని శాస్త్రాల గురించి, అన్ని ఆలోచనల గురించి, ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి చెప్పే ఒకే ఒక్క పుస్తకం ఏది? బైబిల్ అండి. బైబిల్ మత పుస్తకం కాదు, మహాజ్ఞాన గ్రంథం. ఓకేనండి? ప్రార్థన చేసుకుందాం.